హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెసిపీ క్యాబేజీ మంచూరియా. బయట కొన్న మంచూరియా లాగానే వస్తుందండి. దీనికి నేను ఒక క్యాబేజీ మొత్తం తురుము తీసుకుని ఉంచుకోవాలి. క్యారెట్లు ఇది కూడా తురుము తీసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి కలుపుకోవాలి. ఇంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ బాగా కలుపుకోవాలి. దీనిలో 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. దీనిలో మైదా కూడా ఒక 3-4 స్పూన్స్ వరకు వేసుకోవాలి. రెండింటిని కలుపుకున్న తర్వాత బాల్స్కి చేసేటట్టు వస్తే అవసరం లేదండి. బాల్స్ కనుక రాకపోతే మనం మైదాని కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. బాల్స్ని తయారు చేసేసుకుందాము. ఇలా అన్నీ ఒకేసారి రెడీ చేసేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకుని అది వేడెక్కిన తర్వాత ఈ బాల్స్ అన్నీ వేయించేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ అల్లం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పచ్చిమిరపకాయలు, 2 or 3 స్పూన్స్ ఉల్లిపాయలు, ఇవి కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 5 మినిట్స్ వేగిన తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ ఒక 4 స్పూన్స్ వరకు వేసుకోవాలి. టమాటా సాస్ ఇది కూడా 4 స్పూన్స్ వరకు వేసుకోవాలి. సోయా సాస్ కూడా 2 స్పూన్స్ వేసుకోవాలి. మిస్ అయిందండి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని ఇలా 5 మినిట్స్లో ఉడికించుకోవాలి. ఇలా 1/2 టీ స్పూన్ పంచదార కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం వేయించుకున్న ఈ బాల్స్ని వేసుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇది ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇవన్నీ పీల్ చేసుకుంటాయి. నెక్స్ట్ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. సేమ్ మన బయట కొన్న మంచూరియా లానే వస్తుంది. ఇలా ట్రై చేయండి. మంచూరియా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.